బిసైడ్స్ అండ్ బిసైడ్ ఈ రెండు పదాలు చూడడానికి చాలా సిమిలర్ ఉంటాయి, కానీ వీటికి పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ మీనింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది, యూసేజ్ కూడా అందుకని డిఫరెంట్ ఉంటుంది. సో ఈ రెండు పదాల మీనింగ్ ఏంటి, ఎలా వాడాలి అని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ క్విక్ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ బిసైడ్ గురించి నేర్చుకుంటాం. బిసైడ్ అంటే ఏంటి? బిసైడ్ అంటే పక్కన. సో రెండు నౌన్స్, రెండు వస్తువులు పొజిషన్ ఎలా ఉంది అని చెప్పే పదాలని మనము ప్రిపోజిషన్ అని అంటాము. ఇది నేను ప్రిపోజిషన్ వీడియోలో నేను మీకు నేర్పించాను, రైట్? సో ఈ పొజిషన్ చెప్పే పదాలు ప్రిపోజిషన్ అవుతుంది కాబట్టి బిసైడ్ కూడా ఒక ప్రిపోజిషన్ అన్నమాట. సో బిసైడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ఈజ్ స్టాండింగ్ బిసైడ్ హిమ్. ద బాక్స్ ఈజ్ బిసైడ్ ద డోర్. అంటే అర్థం ఏమొస్తుంది? లైక్ తను అబ్బాయి పక్కన నించుంది, ఇలా ఒక మీనింగ్ వస్తుంది. ఇంకోటి డోర్ ఉంది, డోర్ పక్కన సమ్ బాక్స్ ఉంది. సో ఈ వీళ్ళ ఇద్దరు పొజిషన్ ఎలా ఉంది అని చెప్పే పదం బిసైడ్ కాబట్టి మనము బిసైడ్ని ఒక ప్రిపోజిషన్గా అంటాము, మీనింగ్ ఏమో పక్కన అని వస్తుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ బిసైడ్స్? బిసైడ్స్కి అర్థం ఏంటి? బిసైడ్స్కి అర్థం ఏమొస్తుంది అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. బిసైడ్స్ హీ ఈజ్ నాట్ అ గుడ్ పర్సన్. అంటే బిసైడ్స్ అది కాకుండా ఇది కూడా అని అలా చెప్పేటప్పుడు బిసైడ్స్ అని వస్తుంది. సో ఇక్కడ అది కాకుండా వాడు ఒక మంచి వ్యక్తి కాదు. ఓకే, సో మంచి వ్యక్తి కూడా కాదు అని అర్థం వస్తుంది. ఆ కూడా మనం బిసైడ్స్లో అది కాకుండా ఇది కూడా అనేది కలిపి వస్తుంది అనమాట. బిసైడ్స్లోనే వచ్చేస్తుంది ఆ మొత్తం మీనింగ్. సో ఒరిజినల్ సెంటెన్స్ దీనిది ఎలా ఉంటుంది అంటే కింద చూడండి. జాన్ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు మ్యారీ. He is a gambler. Besides, he is not a good person. అంటే జాన్ గురించి చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు మ్యారీ. ఓకే, ఇది ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాం, ఈజ్ నాట్ రైట్ పర్సన్ టు మ్యారీ. అయితే హీ ఈజ్ అ గ్యాంబ్లర్. అంటే అతని ఫస్ట్ క్వాలిటీ ఏంటి? హీ ఈజ్ అ గ్యాంబ్లర్. గ్యాంబ్లర్ కాకుండా ఇది కూడా ఏంటి? నాట్ అ గుడ్ పర్సన్, మంచి వ్యక్తి కూడా అంటే బిసైడ్స్లో వచ్చేస్తుంది. ఇవి కాకుండా వాడు గ్యాంబ్లరే కాకుండా వాడు ఒక మంచి వ్యక్తి కూడా కాదు, కనుక జాన్ రైట్ పర్సన్ టు మ్యారీ కాదు అని చెప్తున్నాము. సో ఇక్కడ వస్తుంది యాక్చువల్లీ బిసైడ్స్ అంటే చూస్తే చివర్లో వస్తుంది. కాంటెక్స్ట్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ మనం ఏవో చెప్తున్నాము, ఆ చివరి భాగంలో మనం ఇలా చెప్తాం అనమాట. సో జనరల్లీ మనకు చూడడానికి సెంటెన్స్ ఇట్లా విడిగా కనపడదు, ఏదో చెప్పి లాస్ట్కి చెప్తాము. ఎందుకంటే అది కాకుండా అని చెప్తున్నామంటే ఫస్ట్ ఏదో ఉంది, దాని తర్వాత అది కాకుండా అని వచ్చింది కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో బిసైడ్స్ అనేది ఏంటి? పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ భాగం ఇక్కడ వరకు ఉంది కదా, హీ ఈజ్ నాట్ అ గుడ్ పర్సన్ అంటే ఉట్టి హీ ఈజ్ నాట్ అ గుడ్ పర్సన్ అని మనం చెప్పేటప్పుడు కూడా అది ఒక కంప్లీట్ సెంటెన్సే, కానీ బిసైడ్స్ చెప్పేటప్పుడు ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో ఇది ఈ సెంటెన్స్ గురించి చెప్తుంది కాబట్టి కాంటెక్స్ట్లో ఇట్లా సెంటెన్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఇలాంటి పదాలని అడ్వర్బ్గా ట్రీట్ చేస్తాము. సో బిసైడ్స్ ఈజ్ అన్ అడ్వర్బ్ అనమాట. ఎందుకంటే హీ ఈజ్ అంటే ఉండడం ఒక పనిలాగా భావిస్తున్నాం, అది ఒక వర్బ్ లాగా, ఆక్సిలరీ వర్బ్ కాబట్టి. అంటే ఎలా ఉన్నాడు? అది కాకుండా ఇది ఇలా కూడా ఉన్నాడు అని చెప్తుంది కాబట్టి, అంటే ఇక్కడ ఈ ఈజ్ గురించే చెప్తుంది అనమాట. బిసైడ్స్ ఒక వర్బ్ గురించి చెప్తే అడ్వర్బ్ కాబట్టి అందుకనే మనము జనరల్లీ దీన్ని అడ్వర్బ్గా ట్రీట్ చేస్తాము. ఇన్ సమ్ కేసెస్ కంజంక్షన్ క్లాజ్గా కూడా వస్తుంది, బట్ సింపుల్గా ఇది ఒక అడ్వర్బ్ అని నేర్చుకోండి. సో ఇప్పుడు బిసైడ్ అంటే ఏంటి? ప్రిపోజిషన్. బిసైడ్స్ అంటే ఏంటి? అడ్వర్బ్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అది కాకుండా ఇది కూడా అన్న అర్థంలో వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండింది. అండ్ బిసైడ్స్ మీనింగ్ చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్ సహా అర్థమై ఉంటుంది. అలానే యూసేజ్ ఎలా చేయాలి,
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఏంటి అని అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇలానే చిన్న చిన్న వీడియోలు చాలా తక్కువ టైంలో స్ట్రైట్ టు ద పాయింట్ మంచిగా కన్ఫ్యూజన్స్ క్లియర్ చేసి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే నాకు చెప్పండి ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ మేక్ వీడియోస్ లైక్ దిస్ in quick training series. Thank you so much for watching. See you in another quick training video. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఒక భాష పైన కంప్లీట్ ఫ్లూయెన్సీ సంపాదించుకోవాలంటే యూ నీడ్ 9 months ఆఫ్ ఇంటెన్స్ ట్రైనింగ్. కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ ద ఓన్లీ కోర్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం 9 months ఇంటెన్స్ కోచింగ్ ఇస్తాం. కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ లో మేము 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తాము. So we start with grammar, advanced grammar, sentence formation, translation, reading, comprehension, vocabulary, listening, writing and speaking. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ సిన్సియర్గా నేర్చుకోవాలి అంటే మీరు లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్లో ట్రైనింగ్ పొందుతూనే మీకు రైటింగ్ అండ్ స్పీకింగ్ వస్తుంది. అలా మీరు ఒక సిన్సియర్ అండ్ కమిటెడ్ తెలుగు మీడియం స్టూడెంట్ నాకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే మా వాట్సాప్ నంబర్ కింద ఉంది, దీనికి మెసేజ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ కమిటెడ్ స్టూడెంట్ దెన్ ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ.